ఇంధన పొదుపులో భాగంగానే నెల్లూరు జిల్లాలో తలపెట్టిన మహానాడును పార్టీ కేంద్ర కార్యాలయానికి మార్చినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వర్చువల్ గా మహానాడు నిర్వహించడం నాయకులు కార్యకర్తలను కొంత నిరాశపరిచినా ప్రజల సంక్షేమం భవిష్యత్ కోసం స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. కిసాన్ సెజ్ లో ఏర్పాట్ల కోసం కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్ గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకోబోతున్నాం.